పార్కులో చూడండి, పార్కులో ఎంతమంది పోరగాళ్ళు ఆ జంట కూర్చొని ముచ్చట పెడుతురు కదా. ఒక గంట సేపు అయిందిరా నాయన. ఇగో ఈడొక జంట, ఆడొక జంట కూర్చోరు, ముచ్చట పెడతా ఉన్నారు. ఇక ఆ పోరగాడు అనుకుంటుండు, అమ్మాయి నాతోటి బాగా ప్రేమిస్తుందని ఏడుస్తుండాడు. ఏదో చెప్పుకుంటూ ఏడుస్తుండు. ఆ ఊకో 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 అని ఆమె కళ్ళు చూస్తుంది. మరి అది నిజమైన ప్రేమను వాడి యాక్షన్ ఈమెకి ఏం తెలుస్తుంది? ఈమె కూడా కారుస్తుంది. ఇక ఈడ ఒక జంట ఏమో ఇక అది ఆ పిల్ల ఏడుస్తుంది. ఇక మామూలు యాక్షన్ మరి కాదని నాకు తెలియదు, కానీ బాగానే ఏడుస్తుంది. ఆయన తొడల మీద వండబెట్టుకుండు ఇక దాని మీద. ఇంకా కాలేజీ పోయిందో మరి ఆఫీసులో నుంచి వస్తుందో కానీ ఆడ బ్యాగ్ పక్కకు పెట్టింది. ఆయన కూడా బ్యాగ్ పక్కకుంది. ఆడు ఊకుంటుండు, నీకెందుకు తీ. ఆడ సైకిల్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, నీకెందుకు లేచిపోదా అంతే, ఇక నీకెందుకు, నువ్వు బాధపడకనే అంటుంది. ఇక ఆమెకు నిండా 25 ఉన్నాయో లేవో 23 ఉన్నాయో. ఇక లేచిపోతాడు కొడుతుంది రేపు ఉండాలి. ఇంకో విచిత్రమైన ముచ్చట ఏంటంటే, నాయన వీళ్ళిద్దరినీ మొన్న నేను సంజీవాయ్ పార్క్లో పని మీద పోయినట్టు, ఎందుకో అలా పోయినా పొదువాక కూర్చొని చూసేటప్పుడు ఈ ఇద్దరు అనే ఉన్నారు కానీ వీళ్ళు ఉన్నది ఆడ కూడా ఒకరితోటి మాట్లాడుకుంటా ఈ సేమ్ యాక్షన్ సేమ్ ఏడుపు సేమ్ అని ఏడుస్తారు. అమ్మని అమ్మ ఆడనేమో పిల్ల యాక్షన్ ఉంది, ఈడనేమో పిల్లగాని యాక్షన్ ఉంది. ఈడ ఏడుస్తుండు, ఆడనేమో ఆమె ఏడుస్తుంది. మరి ఇది యాక్షన్ అని ఇంకెప్పుడు తెలవాలి? వీళ్ళిద్దరూ వీళ్ళతోటి లేరు. నేను మొన్ననే చూసిన. వీళ్ళిద్దరూ ఏరే పోరగానితో అది ఉన్నది, ఏరే పోరితోటి ఈడున్నది. కానీ ఈడేమో ఆడ ఏడుస్తుండు, ఈడ దీన్ని ఓదారుస్తుండు. ఆడేమో అది ఏడుస్తుంది, ఈడ ఏడుస్తుంది. రివర్స్ యాక్షన్ ఉన్నట్టు కొడుతుంది. ఇది యాక్షన్ కాకపోతే ఏంది? ఆడొక అమ్మాయితోటి మొన్న కనపడ్డారు. వీళ్ళిద్దరే మళ్ళీ కొత్త వాళ్ళతో కనపడ్డారు. ఈ అమ్మాయిలు వీళ్ళు నమ్మి వీళ్ళని పెళ్లి చేసుకొని ఇక మరి అందుకనే వీళ్ళ గురించి ఏమెరకనని ఈ బాడకావులు ఏమైనా మోసం చేస్తారని ఎవరు తెలుసుకోవాలి. ఇలా పోయి చెప్పుదామనిపిస్తుంది, కానీ మననే చెప్పుతోడు కొడతారో ఏమో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ప్రేమ గుడ్డిది అంటారు కదా. మంచిగా అది కుంసం విడిచిన పాముకు ఎట్టయితే ఆ కుంసం కప్పుకొని ఉంటుందో కళ్ళు కనపడే అట్టు ఉంటుందట. ప్రేమ గుడ్డిదని అంటారు కదా, గట్టునే ఉంది. మొన్న పోరిని ఇట్నే అడిగిన సంజయ్ పార్కులనే పోరిని అడిగిన, ఏమిద్దరు కాదు. అడిగేసరికి అమ్మ దగ్గరికి వచ్చింది, అంకుల్ ఏమనుకుంటున్నావు, నా పానం నా గుండెకాయ అంటుంది. అమ్మ సారీ అమ్మ, అది నమ్మకు నువ్వు నమ్మి తల్లిదండ్రుల దూరం చేసుకొని పోయి ఆఖరికి 6 నెలలకే ఇడాకులు తీసుకొని 3 పెళ్ళైనాక నెలకే కడుపు చేసుకొని ఇవన్నీ వద్దామ్మా నా మాట ఇవన్నీ జరుగుతుంటే చెప్పాలనిపించి చెప్తే అన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇక లేచిపోతాడు కొడుతుంది. పెళ్ళిళ్ళు అయ్యేటట్టు అయితే కొడతలేదు, లేచిపోతారు. ఇక వెంటనే ఏడ్చుకుంటా వెనకకు వస్తుంది. ఇక లేదంటే ఇక ఏదన్నా పార్సల్ అయ్యి ఏమన్నా శవం అయితే వెళ్తారు. ఇక ఇదే వీళ్ళకి ఎవరు చెప్తారు, అలాంటి ఎవరు చెప్దామంటే చెప్పలేరు. ఇక పరి ఎక్కడ కావాలని మీ సావుకు మీరే కారకు పరి